కాకినాడ జిల్లా జగ్గంపేట పరివర్తన స్థలంలో ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి 129వ వర్ధంతి. ఈ సందర్భంగా జగ్గంపేట హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ టీవీఎస్ రంగారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలందరూ సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలని, ఈరోజు మహిళలందరూ పురుషుడితో పాటు సమాన హక్కులు కలిగి ఉన్నారు అంటే ఆ రోజు ఆమె ఉపాధ్యాయునిగా అవతరించి మహిళలందరికీ విద్య నేర్పించడం వలనే ఈరోజు మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారన్నారు. మహిళా విద్యకు పునాది వేసి సమాజంలో సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయురాలు సావిత్రిబాయి అని అన్నారు. వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వివిఎస్ మూర్తి, చక్రవర్తి, హిందీ ఉపాధ్యాయులు డి పద్మావతి, సత్య, ఉమాలాక్షి, పిడి వరలక్ష్మి, భాను తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి నమస్కారములు. మన తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారములు. మన సోదరుడైన పులి ప్రసాద్ గారికి కూడా నమస్కారములు. మనం ఈరోజు ఈ సందర్భం ఏంటంటే, మన సావిత్రిబాయి పూలే గారు ఆవిడ చేసిన సంఘ సంస్కరణలు మనం సత్కరించుకుంటున్నాం. ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఆమె ఏమీ చదువుకోలేని మహిళని వివాహం చేసుకుని ఆవిడకి విద్యను అభ్యసింపజేసి ఆవిడకి విద్య నేర్పించి దంపతులిద్దరూ కలిసి బాలికల విద్య కొరకు పాఠశాలని పూణేలో ఫస్ట్ ప్రథమ పాఠశాలని స్థాపించి బాలికలకి విద్యని అభ్యసింపజేసి ఆవిడ ఎన్నో అవమానాలు పొందుతూ దారిలో ఎన్నో అవమానాలు, మట్టి బురద చల్లేవారు, ఆవిడని అవమానపరిచేవారు, ఎన్నో మాటలతో గాయపరిచేవారు. అవన్నీ లెక్క చేయకుండా ఆవిడ బాలికల ఉన్నతి విద్యని నేర్పించడం కొరకు పాఠశాలని నిర్మించి మహిళలకి చదువు చెప్పించి, మహిళలు ఇవాళ పురుషుల కంటే ఏమీ తక్కువ కాదు, ఏ రంగంలోనూ తక్కువ కాదని ఆవిడ మహిళల్ని ప్రోత్సహించి ఇవాళ ప్రతి విద్యారంగంలోనూ కూడా ప్రతి క్షేత్రంలోనూ కూడా మహిళలు రాణిస్తున్నారు, విజయం పొందుతున్నారు. అంటే దానికంతా కూడా మన సావిత్రిబాయి పూలే గారు కారణం అండి. ఆవిడకి ఎప్పటికీ కూడా మా మహిళలందరం కూడా రుణపడే ఉంటామని ఈ సమయంగా తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునటువంటి మహాసాధ్వి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విగ్రహాలకి పూలమాలంకృతం చేసి వారికి నివాళులు అర్పించడం జరిగిందండి. గవర్నమెంట్ హై స్కూల్ జగ్గంపేట తరఫున మరియు వందన యూత్ ఆర్గనైజేషన్ తరఫున పులిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారు ఈ రోజున మహిళలందరూ స్వేచ్ఛగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతున్నారంటే వారికి నాంది సావిత్రిబాయి పూలే గారే. అప్పటి ఆ రోజుల్లో భూస్వాములందరూ కూడా చాలా దుర్మార్గంగా బడుగు బలహీన వర్గాలకి సమాజంలో చాలామందికి విద్యను అందించినట్లయితే వారి యొక్క ఆగడాలని ప్రశ్నిస్తారనే భావనతో ఆవిడ విద్యాభ్యాసం అందించకుండా భావితరాలకి చాలా హింస పెట్టడం జరిగింది. ఆవిడ పాఠశాలకు వెళ్తుంటే బురద నీళ్ళు చల్లడం, పేడ నీళ్ళు చల్లడం, రాళ్ళతో కొట్టడం, అటువంటి సందర్భంలో జ్యోతిరావు పూలే గారికి ఆవిడ చెప్పిన సందర్భంలో ఆయన ఒక చీర కట్టుకుని ఇంకో చీర బ్యాగ్లో పెట్టుకుని స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్చుకుని మళ్ళీ వచ్చేటప్పుడు పేడ నీళ్ళు బురద నీళ్ళు చల్లిన చీరతో వెనక్కి రమ్మని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడ అన్ని వ్యయ ప్రయాసాలు కూర్చి ఆవిడ ఆ రోజున అందించిన విద్యాభ్యాసం ఈరోజు భారతదేశం అంతా కూడా సోదరీమణులు వారి యొక్క ఉద్యోగ బాధ్యతలను చాలా ధైర్యంగా నిర్వహించడానికి నాంది పలికింది. 1848లో మొట్టమొదటి బాలికా పాఠశాలను పూణే నగరంలోని బిడేవాడ వాడలో నిర్మించి ఆవిడ విద్యాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశంలోని మహిళామణులు ఈ రోజున చదువుకున్నటువంటి బాలికలంతా కూడా సావిత్రిబాయి పూలే గారికి ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అని అంటారు. చేసినటువంటి మా ప్రధానోపాధ్యాయుల వారికి, మా యొక్క స్టాఫ్ అందరికీ నమస్కారములు. యాక్చువల్గా ఇక్కడ పూలే గారి విగ్రహం ఒకటే ఉండేది. అయితే మా హెచ్ఎం సారు రంగయ్య సారు దీనికి ఒక్కటే విగ్రహం కరెక్ట్ కాదు, మేడం గారి అంటే సావిత్రిబాయి పూలే గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంటేనే దానికి అందం ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అయినా సరే నేను ఇస్తాను అని పులిప్రసాద్ గారితో అనడం జరిగింది.
దానికి ఖర్చు అయినంత ఖర్చు నేనే పెట్టుకుంటాను, అక్కడ కంపల్సరీగా ఆ విగ్రహం ఉండాలి అని అసలు స్ఫూర్తి తెచ్చిందే మా హెచ్ఎం గారు రంగా గారు. అంచేత హెచ్ఎం గారు అనేది మా రంగా గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఆడవాళ్ళు అందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే దానికి ఒక బ్యాక్ బోన్, ఒక గొప్పతనం ఏంటంటే సావిత్రిబాయి పూలే గారని మనం చెప్పక తప్పదు. ఈ విషయాల గురించి మా హెచ్ఎం గారు కూడా వివరించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా నమస్కారం.